హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్నింగ్ లంచ్ వరల్డ్. ఈరోజు మనం కొరమైన చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకున్నాం. కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని. వారి మూలన నేను ఈరోజు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. 2 kgs కొరమైన చేపలు తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 2 ఆనియన్స్, ఆయిల్, 3 tablespoon గల్లుప్పు, అలాగే కారం, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, టర్మరిక్ వాటర్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకేనా? ఈ ప్రాసెస్ చూద్దాం. పచ్చిమిర్చి, ఆనియన్స్, raw salt, కారం 2 tablespoon, మసాలా కారం, జింజర్ గార్లిక్ పేస్ట్, 3 tablespoon ఆయిల్, రైస్ ఆయిల్ తీసుకున్నానండి నేను. వీటిని ఇప్పుడు మిక్స్ చేయాలి బాగా. స్ప్రింగ్ ఆనియన్స్ మిక్స్ వెల్. tamarind water, మీరైతే మీ స్టైల్లో ఎలా చేస్తారో కామెంట్లో చెప్పండి. నేనైతే ఇలా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు రసం పోస్తాను. మీ స్టైల్లో మీరు చెప్పండి. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాను, కలర్ పెట్టేసుకున్నాను. ఇది కొంచెం మగ్గిన తర్వాత నేను చింతపండు రసం పోస్తాను. ఓకే, నేను ఇప్పుడు దీంట్లో టర్మరిక్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. 1 glass వాటర్ యాడ్ చేస్తున్నాను. సైంటిఫిక్ నేమ్ వచ్చేసి చానా స్ట్రైటా. ఒక్కొక్క దానికి అన్నిటికీ సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఈ కొరమీనుదేమో చానా స్ట్రైట్ సైంటిఫిక్ నేము. ఇప్పుడు గుమగుమలాడే కొరమీను చేపల పులుసు రెడీ అండి. ఫిష్ కర్రీ, స్పైసీ. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉందో కామెంట్ చేయండి. టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్పండి అత్తయ్య. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో. ఈరోజు ఫిష్ కర్రీ అదిరిపోయిందంట మా అత్తగారు అంటున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ఖచ్చితంగా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.